హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రజితాస్ అమ్మ చేతి వంట. గైస్ చూడండి, ఈరోజు మేము గవ్వలు ఇంకా స్టిక్స్ తయారు చేస్తాం. చూడండి, ఇవి గవ్వలు చూడొచ్చు మీరు. ఇంకా చూడండి గవ్వలు. ఆ తర్వాత ఇవి స్టిక్స్ మీకు చూపిస్తాను ఎలాగుంటాయో. స్టిక్స్ కూడా ఆ విధంగానే ఏ విధంగా అయితే మనం గవ్వలు చేసుకుంటామో ఆ పిండితోనే స్టిక్స్ తయారు చేయొచ్చు. ఇది చూడండి స్టిక్స్, చూసారా స్టిక్స్. ఇప్పుడు ఈడ వేయడం జరుగుతుంది. అంటే ఆడ ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆడ నూనె పెట్టి దాంట్లో కంచుట్ల నూనె పోసి ఆ తర్వాత ఫస్ట్ మేము ఈ స్టిక్స్ని కాల్చుకుంటాము. ఆ తర్వాత మేము గవ్వల్ని కాల్చుకుంటాం. ఫస్ట్ మేము సిక్స్ స్టిక్స్ని కాల్చుకుంటాను. చూడండి, ఇలాగ పట్టుకొని అలాగ వేయాలి. చూడండి, పక్కన వేయాలి అలాగా. చూడండి, చూసారా? ఆ తర్వాత ఇంకా చూడండి, ఇప్పుడు దీంట్లో నుంచి ఇవి చిక్కుకుంటాయి. అందుకనే ఈ చిక్కుడు పోవాలంటే మా మమ్మీ ఇలాగా ముడతల్ని తీసించేస్తుంది. మళ్ళీ అది ముద్దకైతే మళ్ళీ ఇది చేసేటందుకు ఇది టైం పట్టదు. అందుకనే అది చూడండి, ఇప్పుడు అది కాల్స్తుంది. అది వైట్ కలర్ అయింది, చూడొచ్చు మీరు. వైట్ కలర్ లోపల వైట్ కలర్ చూడండి. వైట్ కలర్గా అంటే ఇవి అంటే ఇవి బ్రౌన్ కలర్గా కావాలన్నమాట. ఫస్ట్ వైట్ ఇది చూడండి. ఈ చిన్న పాపని చూడండి. ఈ చిన్న పాప కూడా చూడండి, ఇది గవ్వలాట అది స్టిక్స్ తయారు చేస్తుంది. నువ్వు చేయి చిన్న పాప. సైషా చూడండి, అలాగా బ్రౌన్ కలర్గా రావాలి. ఆ తర్వాత అది తీసి దీంట్లో వేయాలి. ఆ తర్వాత ఒక కంచు తీసుకొని దాంట్లో పానకం కోసం చక్కెర వేసి దాన్ని స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టినాక అది కొంచెం చక్కెర పానకం తీరు కావాలి. అయిన వల్లే దాంట్లో మనం ఇవి ఫస్ట్ ఈ స్టిక్స్ ఉన్న గవ్వలు చల్లారిన వల్లే దాంట్లో వేయాలి. ఆ తర్వాత కాసేపు 5 minutes 10 minutes అలాగే ఉంచితే అవి కొంచెం టేస్ట్ అవి పట్టుకుంటాయి. ఆ తర్వాత మీకు టేస్ట్ లభిస్తుంది. అంటే కొంచెం తీయగా అనిపిస్తుంది, తెలుసా? చూడండి మీరు. ఇప్పుడు మేము ఇక్కడ కాల్చుకుంటూ అయిన వల్లే మేము గంజి తీసుకొని దాంట్లో చక్కెర వేసి చక్కెర పానకం చేస్తాం అన్నమాట. మీరు ఈ ఎండ్ దాకా చూడండి, అలాగేనా? అంతసేపు మీకు ఒక చిన్నది సైషాని చూపిస్తాం. సైషా సెకండ్, హలో చూడొచ్చు. ఇయ్యో చూడండి సైషా, అయ్యో తిన కూడా చేస్తుంది. ఇయ్యో చూడండి, చూసారా? చూడండి మా చిన్నది సైషా. వీడియోలో స్టోరేజ్ బాగా అయితే